వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొని ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో బాణుడు నిప్పులు కురిపిస్తుంటే కోస్తా జిల్లాలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వడగళ్లతో కూడిన వర్షం కూడా పడుతుంది. అయితే ప్రస్తుతం దాదాపు మరో 4 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాతావరణ ప్రస్తుత తాజా పరిస్థితి గురించి మనతో మాట్లాడేందుకు తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఏపీలో ప్రస్తుత తాజా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు అంతర్గత కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది 0.9 కిలోమీటర్ల ఎత్తులో. దీనితో పాటుగా సముద్రం నుంచి సవ్య దిశలో వీస్తున్న యాంటీ సైక్లోనిక్ గాలుల వల్ల కూడా తేమ మన కోస్తా ప్రాంతానికి ప్రోదిపడే అవకాశం ఉన్నది. ఈ 2 కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 4 రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒక విషయం ఏంటంటే ఈ సీజన్ అంటే సమ్మర్ సీజన్ మార్చి నుంచి ఋతుపవనాల యొక్క ఇది ప్రభావం ఉన్నంత వరకు అంటే జూన్ మొదటి వారం వరకు మన రాష్ట్రం మీద ఈ ఉష్ణం యొక్క ప్రభావం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ఈ సీజన్లో నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో డే టైం హీట్ ఎక్కిన భూమి మాయిశ్చర్ కూడా తోడైనట్టయితే ఉరుములతో కూడిన మేఘాలని ఏర్పాటు చేసి తరువాత ఆ వర్షాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు అటువంటి సంవహన వర్షపాతాలు పడే అవకాశం ఉన్నవి. ముఖ్యంగా ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలోని 1-2 చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు కొన్ని ప్రాంతాలకు 3వ రోజు ఇంకొంచెం క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం ఉన్నది. 4వ రోజు మళ్ళీ కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే ఉన్నది. కాబట్టి ఈ 4 రోజులు కూడా వర్షపాతం క్రమేపీ వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తుంది. ఈ ఉరుములతో పాటు మెరుపులతో పాటు చిన్న వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా ఈరోజు రేపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై ఉన్నది. ఇక 3వ రోజు అనగా ఈరోజు 17, 18, 19 ఉగాది రోజున 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. కాబట్టి డే టైం టెంపరేచర్స్ ఉన్నప్పటికీ సాధారణ స్థాయిలో ఈరోజు కొనసాగే అవకాశం ఉన్నాయి. రేపటి నుంచి 4వ రోజు అనగా రేపు ఎల్లుండి ఆ మరుసటి రోజు వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉన్నాయి. అంటే ఉష్ణోగ్రతలు పగటిపూట నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువలో ఉండే అవకాశం 1-2 చోట్ల ఉన్నది. కాబట్టి ఈ 4 రోజులు కూడా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో 1-2 చోట్ల నుంచి మొదలయ్యే ఈ సంవహన వర్షపాతాలు 2వ రోజు నుంచి కొంచెం విస్తృతి పెరిగి 4వ రోజు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగుతాయి కొన్ని చోట్ల రేపటి నుంచి. ఈరోజు రేపు ఈదురుగాల్లో 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. 3వ రోజున 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్లకు, 4వ రోజు మళ్ళీ 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో వేడితో పాటు ఈ టైపు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి థండర్ స్టార్మ్ రిలేటెడ్ యాక్టివిటీసు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఇది రోజంతా ఉండవు. రోజులో 1-2 గంటలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పార్వతీపురంలో ప్రస్తుతానికి ఆ కన్వెక్టివ్ యాక్టివిటీ మొదలైంది. కొన్ని చోట్ల అటువంటి అవకాశం ఉన్నందువల్ల ఈ సంవహన వర్షపాతాలతో కూడిన ఉరుములు మెరుపులకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జనాలకు తెలియజేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఎత్తైన టాలిస్ట్ స్ట్రక్చర్సు, చెట్లు లూజ్ స్ట్రక్చర్స్ కింద నిలబడకుండా తమను తాము కాపాడుకోవాల్సిందిగా జనావళికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంకా మనం ఏ జిల్లాల్లో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఈరోజైతే ఉత్తర కోస్తా జిల్లాల్లో పర్వతీయ ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు జిల్లాల్లో ముఖ్యంగా కనిపిస్తుంది. మిగతా చోట్ల కూడా చెదురుముదురుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా 1-2 చోట్ల అటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ క్షేత్రీయ విస్తృతి కానీ వర్షపాతం యొక్క డ్యూరేషన్ కానీ మరీ ఎక్కువ కాలం ఉండదు. కొంతకాలం మాత్రమే, అంటే రోజులో 1 గంట 2 గంటలు మ్యాక్సిమం యాక్టివిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవహన వర్షపాతాల కారణంగా రైతాంగానికి ఏమైనా
నష్టం వాటిల్లే అవకాశం ఉందా? వారికి మనం ఏ విధమైన సూచనలు ఇస్తున్నాం? మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా ఆయా జిల్లాల్లో ఉన్న ఈ వ్యవసాయ అధికారులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ముందుగానే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి ఉంటారు. పంట పరంగా లేకపోతే ఈ పంటలో ఉన్న స్టేజ్ పరంగా కూడా సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారంగా రైతన్నలు తమ జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిందిగా కోరటం. తీరం వెంబడి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఉరుములు పడతాయి అంటున్నారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల వల్ల మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. తీరం వెంబడి కూడా అంత ఎక్కువ గాలులు వేయవు. కాకపోతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నప్పుడు కొంతకాలం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సముద్రం మీద కూడా 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మత్స్యకారులు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాల్సినంత పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికి ఫ్రీ ఫ్రమ్ ఎనీ ట్రబుల్, సముద్ర ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఉరుములు వెరుపుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సమ్మోహన వర్షపాతాల కారణంగా ఉదయం పూట ఎండ వేడి ఉన్నప్పటికీ తేమ తోడై వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు సూచించిన ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ తీరం వెంబడి ఎటువంటి మత్స్యకారులకు ఎటువంటి సూచనలు లేని కారణంగా వారంతా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. అలా అంతేకాకుండా దాదాపు నగరంలో కొంచెం అంటే రోజంతా ఉండకపోయినప్పటికీ కొన్ని గంటలు మాత్రమే ఇటువంటి వాతావరణం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీచే అవకాశం ఉంది. అలాగే ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే సూచించిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ దాదాపు 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజా సమాచారాన్ని చెప్పారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.